సో మనకు వ్యవసాయ విస్తరణాధికారులు ఉన్నారు కదా. సో వీళ్ళకి సంబంధించిన వార్త ఇది. మీ పెత్తనం ఏంది? వ్యవసాయ విస్తరణాధికారులపై ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారట. ఎందుకు మరి? వారి బాధ్యతలను తమపై మోపుతున్నారనే ఆగ్రహం, 49 రకాల పనులతో సతమవుతున్నామని ఆవేదన, రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమవుతున్నట. ఓయమ్ము, మళ్ళీ వీళ్ళేంది? వీళ్ళ బాధ్యత చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణాధికారులపై ఏఓల పెత్తనం పెరుగుతోందని, వారు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా తమపై అదనపు భారం మోపుతున్నారని ఏఈఓలు ఆరోపిస్తారు. ఏఈఓలు సొంత శాఖలోనే ఉన్నతాధికారుల తీరుతో వివక్ష గురవుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళు ఏఈఓలు అగ్రికల్చర్ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఇబ్బంది చేస్తున్నట, ప్రెజర్ చేస్తున్నట. ఈ మేరకు నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో జిల్లా వ్యవసాయ అధికారులకు నిరసన పత్రాలు అందజేశారు. ఇప్పటికే రైతు భరోసా, రైతు బీమా ఇవి వాళ్ళే చూసుకోవాలి, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్షలు, రైతుకు గుర్తింపు కార్డుల నమోదు, పంటలకు సర్వే మొదలగు 49 రకాల విధులను నిర్వర్తిస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్నామని వాపోతున్నారు. సో పనితీరు పరిశీలించకుండా తప్పించుకునే ప్రయత్నం. సో వీళ్ళంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. వాలంటీర్లు పంట సర్వేలో భాగంగా తీసిన ఫోటోలను పరిశీలన చేసే బాధ్యతను వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారులకు అప్పచెప్పింది. కానీ మండల వ్యవసాయ అధికారులు ఆ భారాన్ని ఏఈఓలపై పెడుతున్నట. యాక్చువల్గా ఏఓలు చూడాలి, ఏఈఓలకు నెట్టేస్తారు, మీరు చూడురని. దీంతో ఏఈఓలు బగ్గుమంటున్నారు. వ్యవసాయ శాఖలో 49 రకాల పనుల భారం మోస్తూ శాఖకు వెన్నుముకగా నిలుస్తున్న తమపై ఉన్నతాధికారులు జులుం ప్రదర్శించడం తగదని వాపోతున్నారు. ఇగో ఈ ప్రతి రంగంలో ఉన్నది, ప్రభుత్వ రంగం ఇంకా దారుణం. ఏమో మీదున్న పైన అధికారిని ఏమన్నంటే వాడు ఇంకో సరే ఈ పని అయితే చేస్తాం, ఎవరు చేయలేదనుకో, ఏదో ఒక దగ్గర వాడిని దొరికిన కాడ మనల్ని ఇబ్బంది పెడతాడు, ప్రెజర్ చేస్తాడని చెప్పేసి భయపడుతున్నాడు ఏఈఓ. ఆలస్యంగా విధులకు హాజరు. వ్యవసాయ విస్తరణాధికారులు విధులకు సక్రమంగా నిర్వహించకుండా తమపై బాధలు మోపుతున్నారని ఏఈఓలు ఆరోపిస్తున్నారు. లక్షల జీతాలు తీసుకుంటూ ఏ చిన్న పనినైనా తమతో చేయించుకుంటూ ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ శాఖ పరిధిలోని అధికారులంతా సమయపాలన పాటించాలని పలుమార్లు హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ప్రతిరోజు విధులకు హాజరై డ్యూటీ సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. వాళ్ళు కావాలని లేటుగా వచ్చుకుంటా ఏఈఓల మీద భారం మోపుతారట. ఇగో సర్వే బాధ్యత ఏఈఓల భుజాలపైనే. ఫోటోలు ఇస్తారు కదా, దానికి ఒక వాస్తవానికి ఇదొక రకమైన శ్రమదోపిడే, ఇదొక రకమైన వివక్షనే, ఇదొక రకమైన అణిచివేతన. ఇది ఇగో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పంట సర్వేలో భాగంగా రాష్ట్రంలో జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్లు ఉన్న 9795 గ్రామాల్లో ఈ రబీ నుంచి ఒక 100% పంట అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9795 మంది వాలంటీర్లను నియమించారు. వాలంటీర్లను దీంట్లో జియో రిఫరెన్స్ మ్యాప్లు లేని సుమారు 20 లక్షల ఫామ్ ఫీల్డ్స్ తో పాటుగా కౌలు, ఎన్డిఎస్, సమస్యాత్మక భూములు, పట్టా లేకుండా రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలతో పాటు గిరిజన రైతులు సాగు చేస్తున్న లక్షలాది ఎకరాల అటవీ హక్కు పత్రం కలిగి ఉన్న భూములను సైతం సర్వే చేసే బాధ్యతను మళ్లీ ఏఈఓల భుజాలపైనే వ్యవసాయ శాఖ వేసింది. ఈ క్రమంలో వాలంటీర్లతో పాటుగా ఏఈఓలు సైతం ప్రస్తుతం పంట సర్వేలో బిజీగా ఉన్నారు. ఇంకా ఫార్మర్స్ లిస్టులు, రైతులు నమోదు, యూరియా యాప్లు, రైతులు మొబైల్ నంబర్ అప్డేషన్ వంటి పనులు కూడా చేస్తారు. ఇట్లా